మంత్రి కొండా సురేఖ వ్యాఖ్యలపై తీవ్ర విమర్శలు వెలువెత్తుతున్నాయి. తోటి మహిళలపై మంత్రి చేసిన అనుచిత వ్యాఖ్యలను అన్ని వర్గాల ప్రజలు ఖండిస్తున్నారు. హీరోయిన్లపై అపనిందలు వేయడాన్ని తప్పుపడుతున్నారు. బాధ్యతాయుతమైన మంత్రి పదవిలో ఉండి విచక్షణ కోల్పోయి మాట్లాడడంపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తెలంగాణ ఆడపడుచులు సంబురంగా జరుపుకునే బతుకమ్మ పండుగ వేళ మంత్రి మహిళలను కించపరచడాన్ని సభ్య సమాజమంతా ఖండిస్తోంది. సాటి మహిళల్ని ఓ మంత్రిగా మీరు గౌరవించినప్పుడు అదే గౌరవాన్ని మీరు ఆశించడం అత్యాశ అవుతుందని నిపుణులు జరుగుతున్నారు. సినీ రంగానికి కన్ను లాంటి అక్కినేని కుటుంబంపై అభండాలు మోపడం తగదని హెచ్చరిస్తున్నారు. మంత్రి వ్యాఖ్యలపై ఉమెన్స్ కమిషన్ స్పందించకపోవడంపై మహిళా లోకమంతా సీరియస్ అవుతోంది. గతంలో మహిళలను పల్లెత్తు మాట అనని కేటీఆర్కు నోటీసులు ఇచ్చిన కమిషన్ ఇప్పుడు ఎటు పోయిందని నిలదీస్తున్నారు. వెంటనే కమిషన్ స్పందించి సదరు మంత్రిపై తగిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. ఇక సురేఖ వ్యాఖ్యలను సోయి లేకుండా ప్రసారం చేసిన ఛానళ్ల తీరును ప్రజలంతా ఎండగడుతున్నారు. అనుచిత వ్యాఖ్యలు చేసిన కొండా సురేఖకు స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు ప్రముఖ సినీ నటి సమంత. మహిళలు గ్లామర్ పరిశ్రమలో పనిచేయడానికి ఎంతో శక్తి కావాలన్నారు. ఇక్కడ నిలబడి పోరాడడానికి ఎంతో ధైర్యం ఉండాలన్నారు. ఎంతో కష్టపడి ఓ స్థాయికి చేరుకున్న తనను చిన్న చూపు చూడొద్దన్నారు. విడాకులు అనేవి తన వ్యక్తిగత విషయమని స్పష్టం చేశారు. ఎలాంటి రాజకీయ కుట్ర లేకుండా ఇద్దరి అంగీకారంతోనే విడాకులు జరిగాయని ఆమె కౌంటర్ ఇచ్చారు. దయచేసి తన పేరును రాజకీయాలకు దూరం పెట్టాలన్నారు సమంత.